ఇవాళ రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నాడు. నేను అడుగుతున్న మిత్రులారా, ధర్మపురి అరవింద్ గారు మీడియాతో మాట్లాడుతూ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నాడు. నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, ఎవరిచ్చిన మీ హక్కు అధికారం? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మారుస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి దేశ ప్రజలు 140 కోట్ల మంది జనాభా చూస్తూ ఊరుకోరు. అందుకే ఈరోజు రాజ్యాంగాన్ని మార్చాలన్నోళ్ళను గద్దె మీద నుంచి దించాల్సిన బాధ్యత ఈ నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఉన్నది. నేను ఇవాళ అడుగుతున్న ధర్మపురి అరవింద్ గారిని, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, ఎందుకు మీరు బీసీల రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటారు? 2021లో మీరు లెక్కించాల్సిన జనాభాను మీరెందుకు లెక్కించలేదు? బీసీల కులగణన చెయ్యడాన్ని మీరెందుకు అడ్డుపడుతున్నారని నేను అడుగుతున్నా. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని డగ్గా బజాయించి చెబుతున్న బీజేపీని గోతి తీసి పాతి పెట్టాల్సిన బాధ్యత ఈ మూలవాసులైన ఈ దేశ ప్రజలకు లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ మీ ఇష్ట రాజ్యాంగ మీకు కావాల్సినట్టుగా మీకు నచ్చినట్టుగా మీ రాజ్యాంగాన్ని మార్చుకుంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతుకుతుందా? మళ్ళీ ఈ దేశం నియంత్రణ పాలన వైపు పోతున్నదా? ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, 17 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగినాయి. ఎవరెవరినో ఎన్నుకున్నాం, ఎన్నో ప్రభుత్వాలను ఇచ్చినాం. కానీ ఏనాడు కూడా ఈనాడు ఉన్న ప్రమాదం లేదు. ఈనాడు ప్రమాదం పంచి ఉన్నది. ఈ ప్రమాదం రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే ప్రమాదం. ఈ ప్రమాదం ఈ దేశంలో అత్యంత వెనుకబడిన దళితులు, గిరిజనులు, బలైన వర్గాలు, మైనార్టీల యొక్క రిజర్వేషన్లను రద్దు చేసే ప్రమాదం మన నెత్తి మీద కత్తిలాగా వేలాడుతున్నది. మిత్రులారా, ఇవాళ మీరు ఈ రిజర్వేషన్లను కాపాడుకోవాలంటే బీజేపీని ఓడించాలి. నేను ఈ నిజామాబాద్ గుండును అడుగుతున్నా. మేము పసుపు బోట్ అడిగితే మీ మోడీ ఈ గాడిద గుడ్డిచ్చిండు. మేము బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే మీ మోడీ గాడిద గుడ్డిచ్చిండు. మేము రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే మీ మోడీ గాడిద గుడ్డిచ్చిండు. ఈ నిజామాబాద్ పట్టణానికి స్మార్ట్ సిటీ మేము అడిగితే మోడీ గాడిద గుడ్డిచ్చిండు. చక్కెర కర్మాగారం తెరచాలి, గిట్టుబాటు ధర ఇవ్వాలి అంటే మోడీ గాడిద గుడ్డిచ్చిండు. మరి నేను అడుగుతున్నా, మీ గుండును గాడిద గుడ్డిచ్చిన మోడీకి ఓటు ఎందుకు వేస్తామయ్యా? కర్రు కాల్చి వాత పెడతాం కదా, ఈ ఎన్నికల్లో బీజేపీని పొంద పెడతాం కదా. నీ బిడ్డ బెయిల్ కోసం నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మ గౌరవాన్ని బీజేపీ నాయకుల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తల్ని కూడా చంద్రశేఖరరావు మోసం చేస్తున్నాడు. అందుకే మిత్రులారా, ఇవాళ మోడీ కేడీ వేరు కాదు. బొమ్మ బొరుసు, నానానికి ఒకవైపు బొమ్మ, ఇంకొక వైపు బొరుసు అంటే ఒకవైపు మోడీ, ఇంకొక వైపు చంద్రశేఖరరావు ఉన్నాడు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ కేసిన బీజేపీ కేసిన ఒక్కటే, బీఆర్ఎస్ వాళ్ళు అంతర్గతంగా బీజేపీని గెలిపించాలని కుట్ర చేస్తున్నారు. నమ్మించి మోసం చేసిన బీఆర్ఎస్ సచ్చిన పాము, అది చేసేదేవి లేదు. అందుకే ఇవాళ కాంగ్రెస్ గెలిస్తేనే రాజ్యాంగం రక్షింపబడుతుంది. కాంగ్రెస్ గెలిస్తేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లకు రక్షణ ఉంటుంది. అందుకే ఈరోజు ఇంత ఆలస్యమైన ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చి ఎన్నిసార్లు మేము అడిగినా, రాహుల్ గాంధీ ప్రశ్నించినా నరేంద్ర మోడీ గారు మాత్రం ఉలుకు లేదు, పలుకు లేదు. జనాభా ఎందుకు లెక్క పెడతలేవంటే జవాబు లేదు. బీసీ కులగణన ఎందుకు చేస్తలేవంటే ఒక్క మాట మాట్లాడతలేడు. ఆయన మనసు నిండా ఆయన పార్టీ ఆలోచన రాజ్యాంగాన్ని మారాలి, రిజర్వేషన్లు రద్దు చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. అందుకే రిజర్వేషన్లు రద్దు చేయాలన్న
బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేసే బాధ్యత మీ మీద ఉన్నది. మీరు అనుకుంటే బీజేపీ ప్రభుత్వం రద్దు అయిపోతుంది. రద్దు చేయడానికి మీరు సిద్ధమేనా? 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 గట్టిగా, ఇంకా గట్టిగా ఢిల్లీకి వినిపించాలి. For more videos like this, subscribe Big TV channel.